విజయవంతం చేయండి. ఈ నెల 28వ తారీఖున జరిగే ఎల్లమ్మగుట్టలో మాధవన్న ఇంటి దగ్గర సంస్కరణ సభను విజయవంతం చేయండి. ఎల్లమ్మగుట్టలో జరిగే సంస్కరణ సభను ఈ నెల 28వ తారీఖున జరిగే సంస్కరణ సభను మాధవన్న సంస్కరణ సభను గొర్రెపాటి మాధవన్న సంస్కరణ సభను ఈ నెల ఆదివారం నాడు జరిగే ఎల్లమ్మగుట్టలో సంస్కరణ సభను ఈ నెల 28వ తారీఖున ఎల్లమ్మగుట్టలో మాధవన్న సభను విజయవంతం చేయాలి. మాధవన్న సంస్కరణ సభను విజయవంతం చేయండి. మాధవన్న సంస్కరణ సభను ఈరోజు నిజామాబాద్ కూరగాయల మార్కెట్ సత్తానందగంజ్లో అమాలీ కార్మికులు, ఆటో కార్మికుల సమక్షంలో, రిక్షా కార్మికుల సమక్షంలో ఈ నెల 28వ తారీఖున జరిగేటటువంటి గొర్రెపాటి మాధవన్న సంస్కరణ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు పోస్టరావిష్కరణ చేయడం జరుగుతున్నది. అదే సందర్భంగా మాధవన్న చనిపోయి ఈ నెల డిసెంబర్ 28వ తారీఖు నాటికి 1 సంవత్సరం అవుతున్నది. అన్న మనకు దూరమై సంవత్సరం కావస్తున్నది. అసలు ఇటు చూసాడు చూసేలోపు సంవత్సరం అయిపోయిందని అంటేనే తను తలుచుకుంటే ఎంతో బాధాకరమైనటువంటి విషయము. అన్న మన పేద ప్రజల కోసము ₹1 కూడా ఫీజు తీసుకోకుండా కేసులు కొట్లాడి వాళ్లకు పైసలు ఇప్పించినటువంటి ఘనత అన్నకే ఉన్నది. కాబట్టి అన్న సంస్కరణ సభ రోజు మన అమాలీ కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొని రిక్షా కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ ఈ నెల జరిగేటటువంటి 28వ తారీఖు నాడు సంస్కరణ సభ ఏదైతే ఉన్నదో ఎల్లమ్మగుట్టలో అన్న ఇంటి నివాసం వద్దనే ఉంటుంది. కాబట్టి ఈ సంస్కరణ సభకు పెద్ద ఎత్తున మన కార్మికులంతా పాల్గొని అన్న సంస్కరణ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. గొర్రెపాటి మాధవరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా విజయవంతం చేయండి. గొర్రెపాటి మాధవరావు గారి స్మారక ఉపన్యాసాన్ని 28న జరిగే గొర్రెపాటి మాధవన్న స్మారక ఉపన్యాసాన్ని విజయవంతం చేయండి. 28 జరిగే ప్రథమ సంస్కరణ సభను విజయవంతం చేయండి. 28న ఎల్లమ్మగుట్టలో జరిగే సంస్కరణ సభను విజయవంతం చేయండి. మాధవన్న జరిగే సంస్కరణ సభను మానవ హక్కుల వేదిక మాధవన్న సంస్కరణ సభను విజయవంతం చేయండి. మా గొర్రెపాటి మాధవన్న సంస్కరణ సభను విజయవంతం చేయండి. మాధవన్నకు మాధవన్న సంస్కరణ సభను విజయవంతం చేయండి. మాధవన్న సంస్కరణ సభను ఈ నెల 28న జరిగే ఎల్లమ్మగుట్టలో మాధవన్న సంస్కరణ సభను విజయవంతం చేయండి. ఈ నెల 28న జరిగే మాధవన్న సంస్కరణ సభను ఎల్లమ్మగుట్టలో తన ఇంటి వద్ద జరిగే సంస్కరణ సభను మాధవన్న ఇంటి దగ్గర జరిగే సంస్కరణ సభను విజయవంతం చేయండి.